ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 25-30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. అమెరికా, సింగపూర్, మలేషియా, జపాన్, నేపాల్, శ్రీలంక దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. మనం ఇప్పుడు ఏ మొక్కలు మనము ఎయిర్ డై పౌడర్ని తయారు చేసుకునేదానికి ఉపయోగిస్తారు ఈ ఆయుర్వేదిక మొక్కలు. ఎయిర్ డై అంటే ఏం లేదు, వెంట్రుకలు నల్లబడడానికి, పొడవ పెరగడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి, వెంట్రుకలు రాలకుండా ఉండడానికి, సుండున్న పోవడానికి, హెయిర్ స్మూత్గా షైనింగ్గా రావడానికి, హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గించడానికి, అన్నిటికంటే మించి వెంట్రుకలు నల్లబడడానికి ఎయిర్ డై పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ఏ మొక్కలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఎయిర్ డై పౌడర్ని తయారు చేసుకునే మొక్కలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో నెంబర్ 1 వచ్చిందను గుంటగలగర, ఎక్లిప్టా ఆల్బా అంటారు. యాస్ట్రేసి కుటుంబానికి చెందింది. ఇది దంచితే నల్లగా వస్తుంది జ్యూసు. అది కానీ మనం అట్లే దంచి పెట్టుకున్నామంటే నల్లగా వెంట్రుకలు నల్లగా అయిపోతుంది, కూల్ అవుతుంది, సుండున పోతుంది, నా వెంట్రుకలు నల్లబడుతుంది, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. అంత బాగా పనిచేస్తుంది. ఈక్లిప్టా ఆల్బా ఆస్ట్రేసి గుంటగలగర తీసుకోవాలి. అలాగే నీలి, ఇండిగోపెరా స్పీసీస్ నీళ్ళు తీసుకోవాలి. ఇండిగోపెరా ఫ్యాబేసి అనే కుటుంబానికి చెందింది. ఈ నీళ్ళు తీసుకోవాలి. అలాగే లాసోనియా ఎనర్మిస్ దీన్ని తీసుకోవాలి. లాసోనియా ఎనర్మిస్ తీసుకోవాలి. గోరింట తీసుకోవాలి. అలాగే మందార, హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మాల్వేస్ అనే కుటుంబానికి చెందింది. ఈ ఆకులు పత్రాలను తీసుకోవాలి. తర్వాత పూలను కూడా తీసుకోవాలి. అలాగే దీన్ని అడవి బలపాకు అంటారు. ఇది అడవి బలపాకు, చూడండి ఎంత నల్లగా ఉందో. దీన్ని తీసుకోవాలి. అడవి బలపాకు అంటారు. బలపాకు అంటే మామూలు చిన్నగా ఉంటుంది, ఇది అడవి బలపాకు కాబట్టి నల్లగా ఉంటుంది. ఇది తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? అడవి బలపాకు తీసుకోవాలి. ఇది హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార తీసుకోవాలి. గుంటగలగ ఇది లాసోనియా ఎనర్మిస్ గోరింట తీసుకోవాలి. నీలి తీసుకోవాలి. ఎక్లిప్టా ఆల్బా తీసుకోవాలి. తర్వాత నాగలింగం, ఇది చూడండి, దీన్నే కౌరోపిటా గైనెన్సిస్ అంటారు, నాగలింగము అంటారు. ఈ కాయ చూడండి ఎంత ఉందో. ఈ కాయను పగలు కొడితే దీంట్లో ముదిరితే నల్లటి గూజు వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొడితే దీన్ని తెల్లటి గూజు వస్తుంది అనమాట, లోపల గూజు. వీటన్నిటిని సమపాళల్లో తీసుకొని ఎండబెట్టాలి. దీన్నే కౌరోపిటా గైనెన్సిస్ అంటారు. కౌరోపిటా గైనెన్సిస్ ఫ్యామిలీ లెథిడిసేసి అనే కుటుంబానికి చెందింది. వీటి యొక్క గుజ్జు తీసుకోవాలి. లోపల ఉన్నటువంటి గుజ్జు తీసుకోవాలి. ఏదేది కౌరోపిటా గైనెన్సిస్ ఫలం యొక్క గుజ్జు తీసుకోవాలి. అలాగే ఈ ఎక్లిప్టా ఆల్బా గుంటగలగర ఆకు తీసుకోవాలి. నీలి ఆకు తీసుకోవాలి. గోరింట ఆకు తీసుకోవాలి. మందార పత్రాలు, పూలు తీసుకోవాలి. అలాగే అడవి బలపాకు ఆకులు తీసుకోవాలి. వీటినన్నిటినీ తీసుకొని సమపాళ్ళల్లో ఏం చేసుకోవాలంటే ఈ విధంగా ఎయిర్ డై పౌడర్ చేసుకోవాలి. ఎయిర్ డై పౌడర్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎయిర్ డై పౌడర్, ఈ పౌడర్ను మీకు తలకు కావాల్సినంత 3 స్పూన్లు, 4 స్పూన్లు, 5 స్పూన్లు ఎంత కావాలో అంత పౌడర్ తీసుకోవాలి. తీసుకొని నీళ్ళు వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. మీకు ఎప్పుడు సమయం 1-2 గంటలు 3 గంటలు సమయం దొరుకుతుందో అప్పుడు పేస్ట్ లాగా కలుపుకొని తలకు పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ ఉండి మళ్ళీ స్నానం చేసుకోవాలి. ఒకవేళ నైట్ పడుకునే ముందు దీన్ని అప్లై చేసేసి నైట్ అంతా పెట్టుకొని తెల్లవారితో స్నానం కూడా చేయొచ్చు. ఇలా చేసేదానివల్ల 2 రోజులకు ఒకసారి, లేదా వారానికి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, లేకపోతే మీకు 1 మంత్కి ఒకసారి ఈ విధంగా చేసేదానివల్ల ఏమవుతుందంటే నెంబర్ 1 వెంట్రుకలు నల్లబడతాయి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి,
వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, సుండున్న పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ ఉండదు, హెయిర్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇప్పుడు నా ఏజ్ 67. ఇప్పుడు కూడా నేను మా డైయే వాడతాను. ఈ డై వాడడం వల్ల చూడండి ఇప్పుడు కూడా నాకు నల్లగా ఉన్నాయి, పొడవుగా ఉంది, రాలడం లేదు, తెల్ల వెంట్రుకలు లేవు. కారణం ఏమిటంటే ఈ డై పౌడర్ అనమాట. ఇది వాడడం వల్ల అంత బాగా అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా ఏం మొక్కలు, ఇదేమిటిది నాగలింగం కాయ, తర్వాత ఇది ఎక్లిప్టా ఆల్బా, ఇది తర్వాత నీలి, గోరింట, మందార, అడవి బలపాకు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి వీటిని సమపాలలో ఈ విధంగా పౌడర్ చేసుకొని మీరు ఉపయోగించుకున్నారంటే, మీరే తయారు చేసుకోండి, ఉపయోగించుకున్నారంటే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, పొడవు పెరుగుతుంది, నల్ల వెంట్రుకలు అలా బాగా డెవలప్ అవుతుంది, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతుంది, వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు. ఈ బుక్లో వచ్చి 650 పేజీలు ఉంది. బుక్ 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు, ఎట్లా గుర్తుపట్టే యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడింది. దీంట్లో 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసినామనుకో, ఈ మొక్కను చూసి మనం ఏ మొక్క ఈజీగా చూడండి, ఇది నాగలింగము, ఇది మన పెరట్లో ఉంది, వీధిలో ఉంది, ఇది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ నాగలింగం అనేది. ఇంకా మీకు ఏ ఫోటోలైనా చూడండి, ఇది అత్తిపత్తి, ఇది వేండా అని ఈ విధంగా కలర్ డిజిటల్ ఫొటోస్ అండి. ఇట్లాంటి ఫొటోస్ మీకు ఎక్కడ దొరకవు. మీకు ఈ ఫొటోస్ దొరకాలంటే ఇలాంటి బుక్ మీకు ఎక్కడ చూడండి, మారేడు, లేకపోతే ఇది వచ్చిందని ట్రిబులర్ టెర్రస్టిస్ అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. ఇలాంటి బుక్ మనకి ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.